అందరికీ నమస్కారం. నేను మీ ఈరమ్మ. ఎట్లున్నారు? ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇయాల మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. అన్నా బషీర్ అన్న నమస్తేనే. నమస్తే ఈరమ్మ, బాగున్నావా? బాగున్నానే బషీర్ అన్న. ఏంది నీ బాధలు గిట్లొచ్చినావు నా దగ్గరికి? ఏందంటే నేను కాలేజ్కి పోయాను. నేను కాలేజ్కి వెళ్ళిన అంటే ఐ వెంట అనాలనా లేకపోతే ఐ హావ్ గాన్ అనాలనా? ఈ రెండు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంట్లో ఏం పరేషాన్ ఉంది బషీర్ అన్న? గిట్లాంటి పరేషాన్లు సమస్యలు పరిష్కారాలు అన్ని మా ఈరన్న చెప్తాడు. ఈరన్న సారా? మా ఈరన్న దగ్గరికి వెళ్దాం. ఈసారి ఈరన్న సారా? ఇగో మా అన్న ఈరన్న. నమస్తే బాబు. ఏం పేరు బాబు? నా పేరు బషీర్ సార్. బషీరా? ఏంటంటే బషీర్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ రాదన్న బషీర్ అన్నకి. ఇంగ్లీష్ రాక మస్తు సతమతం అవుతాడు. ఏంటి బషీర్ అన్న, మరి మీ డౌట్ ఏంటి? ఏం లే పంతులు సారు, నేను మార్కెట్ కి పోయినా, మార్కెట్ కి వెళ్ళినా అంటే దీన్ని ఐ వెంట టు మార్కెట్ అనాలనా లేకపోతే ఐ హావ్ గాన్ టు మార్కెట్ అనాలనా? ఇదే. ఎందుకంటే నేను పోయినా అంటే ఐ వెంట అవుతుంది, నేను అది కూడా పోయినా అంటే ఐ హావ్ గాన్ అవుతుంది. రెండు అయిపోయిన పనులు కిందికి వస్తున్నాయి కదా, చాలా పర్సన్ చేస్తుంది అసలు. అయితే మరి ఏది ఎప్పుడు వాడాలి బషీర్ అన్న అంటే, ఒక పని చేశాను కానీ టైం చెప్పట్లేదు, అప్పుడు ఐ హ్యావ్ అనండి. హ్యావ్ తర్వాత చేసిన పని గురించి వర్బ్ ఏమొస్తుందో అక్కడ వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఇప్పుడు మీరు మార్కెట్ కి వెళ్ళారు కదా, ఐ హావ్ గాన్ అనాలి. ఐ హావ్ గాన్ టు మార్కెట్ అంటే టైం మెన్షన్ చేయట్లేదు మీరు. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళినా అంటున్నావు కానీ ఎప్పుడు వెళ్ళినా చెప్పట్లేదు కదా, ఐ హావ్ గాన్ అనాలి. పోయిన వారం వెళ్ళినా అని చెప్పట్లేదు కాబట్టి ఐ హావ్ గాన్. ఇక్కడ ఐ వి యు దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యావ్ తర్వాత V3 రావాలి. లేదు హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో హ్యాస్ రావాలి. ఎగ్జాంపుల్, నేను మార్కెట్ కి వెళ్ళాను అంటేనేమో ఐ హావ్ గాన్ అనాలి. ఆమె వెళ్ళింది అంటేనేమో షీ హ్యాస్ గాన్ అనాలి. అతడు వెళ్ళాడు అంటే హీ హ్యాస్ గాన్ అనాలి. వారు వెళ్ళారు అంటే ఏమనాలి? గాన్ అనాలి. ఇట్లా టైం మెన్షన్ చేయకుండా ఐ వి యు దే వస్తే హ్యావ్ ప్లస్ V3, హీ షీట్ ప్లస్ ఈ షీట్ వస్తేనేమో హ్యాస్ ప్లస్ V3. ఇక సమదైంది కదా మన ఈరన్నతో ముచ్చట్లు గిట్లుంటాయి. మరిన్ని ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి మన ఆంగ్ల యజ్ఞం. థ్యాంక్ యూ.